అద్భుత క్రియలు మహత్స కార్యములను చేయించు నేటి వలె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, తల్లిదండ్రులారా ఆలకించండి జాగ్రత్తగా. ఇది సామాన్యమైన మాట కాదు. మీ జీవితాల్లో నీ నిర్ణయాలు నువ్వేమైనా తీసుకో, నువ్వు ఏవైనా చేసుకో, నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించు. నువ్వు ఏం చేసినా నేను ఎవడ అడిగబడి అవడం లేడు. నువ్వు 1 డే నీవే వాళ్ళ కోసం ఏడుస్తావు, రోజు వాళ్ళ కోసం నీవే కన్నీళ్ళు పెడతావు. ఓ రోజున నువ్వు ఏడ్చినా కానీ ప్రయోజనం ఏమి లేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, తల్లిదండ్రులారా, ఏమని రాయబడుతుంది ఇక్కడ? నీవే వేల మందికి కృప చూపుచు తండ్రుల యొక్క దోషము వారి తర్వాత పిల్లల వడిలో వెయ్యివాడవు. తల్లిదండ్రులు చేసిన పాపం, బాగా వినండి, తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లల యొక్క ఒడిలో పోస్తాడు దేవుడు. ఆ పాపాలు, నువ్వు చేసిన పాపాలు అది నీకు పెద్దగా పాపం అనిపించదు, నువ్వు చేసిన కార్యం అది నీకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. అది కానీ అది చివరికి అది ఏమవుతుందంటే నీ పిల్లలకు శాపం అవుద్ది. నీ పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. నీ ముందే వాళ్ళ ప్రాణాలు పోతాయి. నీ ముందే వాళ్ళు భయంకరమైన చిత్రవాదులు అనిపిస్తున్నారు. వాళ్ళు నీ ముందే మంచం ఎక్కి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసిన పాపం నీ కుటుంబానికి, నీ పిల్లలకి అది శాపంగా మారిపోద్ది. అందుకనే తల్లిదండ్రులు అంటున్నాడు దేవుడు, జాగ్రత్త వహించండి సమా. నువ్వు ఏం చేసినా గానీ దేవుడు చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ముందే మరణమయ్యేవాడు ఎంతమంది లేరు. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మాస్టర్ గారు పలానా తారీఖున మీరు రావాలండి అన్నాడు. వాకింగ్ చెప్పాలండి. ఎందుకండి అని అడిగాను. మా పెద్ద అబ్బాయి చనిపోయాడండి అన్నాడు. ఏమైందండి అని అడిగితే, మా పెద్ద అబ్బాయి తాగి చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడా అంటే, మందు తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడండి. ఆ తండ్రి చెప్తున్నాడు కానీ కన్నీళ్లు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? కారణం ఏంటి? తల్లిదండ్రులు బ్రతుకుండగానే పిల్లల యొక్క మరణాన్ని ఏ తల్లిదండ్రులు చూడాలనుకోరు. అంటే దానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఉండవలసిన విధానంలో ఉండాలి. తల్లిదండ్రులు బ్రతకవలసిన బ్రతుకు వారు బ్రతకాలి. తల్లిదండ్రులు జీవించిన విధానంలో జీవించాలి. ఈ రోజు నీకు ఆరోగ్యం ఉందిగా, నీ శక్తి ఉందిగా, వయసు ఉందని నీ ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తే, నీ ఇష్టం వచ్చిన కార్యాలను బట్టి నీ పిల్లలకు ఆ దోషాన్ని పంపబోతున్నాడు. ఆ దోషం నీ పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే, ఆ దోష భరితమైన ఆ పాప కార్యాలను చేయకుండా ఆగాలి నీవు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లల యొక్క బాగు కొరకు బ్రతకాలి, పిల్లల యొక్క బ్రతుకు కొరకు బ్రతకాలి. నీ పిల్లలు నేను కళ్ళారా నువ్వు చూసుకోవాలంటే, ఆ దీవెన నీ కుటుంబం మీద ఉండాలంటే, నువ్వు కన్నులారా చూడాలంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతకాలి. ఎవరు చూస్తున్నాను భయపడాలి? ఇప్పుడు కొంతమంది అంటారు, ఎవరికి నేను లక్ష్యనండి, నేను ఎవరి లక్ష్యనండి. నువ్వు ఎవరు లక్ష్యం అవసరం లే. ఓ రోజు నువ్వు కన్నీళ్ళు పెట్టి నీ పిల్లల దగ్గర కూర్చొని ఏడ్చిన కారణం నేనేనండి అంటున్నావు. ఆ రోజు అంటావు నీవు, నా పిల్లలు ఇలాగ అయిపోవడానికి కారణం నేనే, నా పిల్లల భవిష్యత్తు ఎలా అయిపోవడానికి కారణం నేనే అని ఏడవక ముందే నీ బ్రతుకు మార్చుకోమంటుంది వాక్యం. ఇప్పుడు దేవుడు అంటే, నీ పిల్లలు చూడండి, నీ పాపములన్నీ నీ పిల్లల ఒడిలో పోస్తాడంట. అలా పోయకుండా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా బ్రతుకు, వాక్యాన్ని తెలుసుకోను, దేవుని మందిరాన్ని విడవకుండా ఉండు. చూడండి పిల్లరా, దావీదు చేసిన పాపం ఎక్కువ శాతం దావీదు నలిగిపోతున్నాడు. దావీదు చేసిన పాపం, దావీదుకైనా మనశ్శాంతి వచ్చిందా? దావీదు చేసిన ప్రార్థన ఎవరికి చేయలేదామో అనుకున్నాను నేను. దావీదు చేసినంత ప్రార్థన, దావీదుకున్నట్టు నిష్ఠాగరిష్టత మరొకటి ఎవరికి లేదండి. అలాంటి వాడి జీవితంలోనే ఇలాంటి భయంకరమైన పరిస్థితి. దావీదు ఎదుర్కొంటే తన పిల్లలతో చంపుకొని చచ్చిపోయారు. దావీదు కుటుంబం అంతమైపోయింది. దావీదు యొక్క కుటుంబమే తన పిల్లలే తన కళ్ళ ముందే తన ప్రాణాలు తీసుకునే వాళ్ళగా అయిపోయారు. కారణం ఏంటి తెలుసుకుంటారా? దావీదు చేసిన పాపం ఎవరి ఒడిలో పోసాడు? ఇప్పుడు దేవుడు చెప్పండి గట్టిగా, పిల్లల ఒడిలో పోసాడు. మనం చేసిన పాపం నీ పిల్లల ఒడిలో పోయాడా? ఆ శ్రమలు నీకు రావా? ఆ ఇబ్బందులు నీకు రావా? ఆ వ్యాధులు నువ్వు పడకుండా ఉంటావా? దేవుడిని విడిచిపెట్టాడు అనుకుంటావా? నీ క్రియలు ప్రభు అన్నాడు, వాని క్రియలో వానికి ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు ఆయన. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉందన్నాడు ఆయన. నువ్వు ఏ క్రియలు చేస్తున్నావో
దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు తప్పించుకోవాలంటే నీ క్రియలను విడిచిపెట్టు, నీ పాప క్రియలను విడిచిపెట్టు. నువ్వు దేవుని దగ్గర నువ్వు యథార్థంగా బ్రతుకు, నీతిమంతుడిగా బ్రతుకు. నీ పాప క్రియలను విడిచిపెట్టు, నీ పాప తలంపులను విడిచిపెట్టు. నీ పాపం అనే మాటే లేకుండా నువ్వు దేవుని దగ్గర యథార్థంగా బ్రతికితే నీ బిడ్డలను తరతరములను దేవుడు నిన్ను చూసేట్టుగా చేస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలను చెప్పుకోవడానికి కూడా తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారండి. మా అబ్బాయి అండి పెద్ద బ్యావర్స్ గా తిరుగుతాడు, తాగేసి తిరుగుతాడండి, బ్యావర్స్ వల్ల ఉంటాడండి. ఆ దారంట పోయే ప్రతి ఆడదాన్ని గెలుగుతూ ఉంటాడండి. వీడు ఎన్నో తొగులు తెచ్చిపెట్టాడు, పోలీస్ స్టేషన్లకి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడండి, పెద్దల్లోకి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడండి. వీడి వల్ల మేము అవమానపడుతున్నాం, తలదించుకుంటామండి. కొంతమంది నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఈ రోజున తల్లిదండ్రులు చేసిన పరిస్థితులు బట్టి ఈ రోజున వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి, ఒకళ్ళు ఒకళ్ళు చంపేవాళ్ళుగా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎవరండి కారణం? దొంగలుగా మారుతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, నరహంతకులుగా మారిపోతున్నారు. ఎవరండి వీళ్ళందరూ? ఒక తల్లి కన్న బిడ్డలే, ఏదో ఒక తల్లి కన్న పిల్లలే. ఆ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అలా అయిపోవడానికి కారణం ఏంటి? నువ్వు చేస్తున్న పాపమే. నువ్వు చేస్తున్న పాపమే. నిన్ను ఎవరు ఏమనకపోవచ్చు, నిన్ను ఎవరు ఎదిరించలేకపోవచ్చు, నిన్ను ఎవరైనా ఒక మాట అంటే అసలు నువ్వు ఎవరిని లెక్క చేయకపోవచ్చేమో. కానీ నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నీవు సరిగా నడువు. అదిగా వాక్యం అంటుంది, బాలుడు నడవలసిన త్రోవనికి నేర్పించండి. తల్లిదండ్రులు క్రమంలో నడిస్తే పిల్లలు కూడా క్రమంలో వెళ్తారు. ఆమేన్. పెద్దలు చెప్పిస్తున్న సామెత ఉంది, తల్లి సేను వేస్తే పిల్లల్ని ఏమేస్తుంది? ఎక్కడ సోమా? నీ తరతరాలు ఈ పాపం నిన్ను వెంటాడకుండా, ఈ పాపం నిన్ను వెంటాడకుండా నువ్వు దీవెనకరంగా నువ్వు మార్చబడాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థనపరుడు అయి ఉండాలి. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఎలిగే జ్యోతిగా ఉండాలి. నువ్వు దేవుని విడిచిపెడితే నువ్వు శాపగ్రస్తులు అవుతావు. వాక్యాన్ని విడిచిపెట్టేవాడు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే నువ్వు శాపగ్రస్తులుగా అవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిని వెతకవాడవై ఉండాలి, వాక్యాన్ని వెతకవాడై ఉండాలి. నీ శరీర అవయవాలను బట్టి నువ్వు నడవకూడదు. నీ శరీర అవయవాలు ఈ లోకంలో నువ్వు ఏం చేస్తాయంటే పాపానికి దారి తీస్తా ఉంటుంది. దావీదు కన్నులు చెడిపోయినాయి, కానీ యోబు అంటాడు, నా కన్నులతో నిన్ను నిబంధన నేను చేసుకున్నాను. దావీదు కన్ను చెడిపోతే యోబు అంటాడు, నా కన్నులతో నిన్ను నిబంధన చేసుకున్నాను. నేను ఏ పాపం చూడకూడదని, ఏ పాప ఆలోచన చేసుకోకూడదని. నీ కళ్ళు నిన్ను మోసగిస్తాయి, కళ్ళు నిన్ను పాపంలో పడవేస్తాయి. నేను పాపంలో పడవేయకుండా ఉండాలంటే నీ కన్నులతో ఒక నిబంధన కలిగి ఉంటుంది. పాపం అనే మాట జోలికి వెళ్ళొద్దు. నీ కుటుంబాన్ని క్షేమంగా దేవుడు చూడాలంటే, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు దేవుని ఎరుగుని వాడై ఉండాలి. నీ క్రియలు బట్టి దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏం విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ఆమేన్. అర్థమవుతున్నాయి నా మాటలు? కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయా? నిజమేనా? ఇది జీవితం జరుగుతుందా భూమి మీద? నువ్వు తప్పించుకోవాలంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నీకు బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శ్రమలు వచ్చినాయా, ఏమొచ్చినా ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది? ఇప్పుడు గడిగ చెప్పండి, నోటితో చెప్పండి. అందరూ ముగ్గుతో చెప్తున్నారు, నోటితో చెప్పండి, స్పష్టంగా పలకండి. ప్రార్థన పరిస్థితులను మార్చేదిగా ఉంది. ఇప్పుడు ప్రార్థనను ఎవరి కోసం చేయాలి? ప్రార్థన యేసు ప్రభువు అని అన్నాడు. శిలువను ఇప్పుడు శిలువ పండుగ జరుగుతుంది, శిలువ పండుగ శ్రమ దినాలు. యేసు ప్రభువు వారు శిలువను మోస్తూ వెళ్తున్న సమయంలో ఆయన మాట్లాడాడు. చాలా మంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలకి చాలా స్పీడ్గా కళ్ళ నీళ్ళు వస్తాయి. మొగడుకు రావు, అదో దౌర్భాగ్యమేమో. మొగడు కనుక ఏడ్చాడంటే అగ్నిపర్వతం పగిలినట్టే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్త్రీలందరూ వెళ్ళిపోయి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమిటయ్యా నీకు ఈ శ్రమ, ఈ ఇబ్బంది ఏంటయ్యా? ఒళ్ళంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు కవలింపబడింది. నీ దేహం అంతా కూడా కవలింపబడి గాయాలైపోయావు. నువ్వు చూడటానికి చాలా భయంకరంగా మారిపోయావయ్యా అని ఈ ఆడ స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏడ్చేస్తున్నారు. వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. కార్చేటప్పుడు యేసు ప్రభు అన్నాడు మాట, గట్టిగా చెప్పండి,
నా కోసం ఆడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఆడండి. ఈరోజు ఆవిడ కోసం గడిగా చెప్పండి, నిజమేనా? పిల్లల కోసమేనా? పొద్దున్న లెగిస్తే మన కొడుకునే దాకా పిల్లలకి ఏం పెట్టాలో, పిల్లలకి ఏం కొనుక్కోవాలో, పిల్లలకి ఏం చేయాలో, ఎంతసేపు మన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. యేసుప్రభు ఏమన్నాడు? నా గురించి మీరు ఆడొద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఆడండి. ఈరోజు మన జీవితం అంతా మన పిల్లల గురించి ఏడుస్తున్నాం, మన పిల్లల కోసమే మొరపెడుతున్నాం. ఇప్పుడు నువ్వు మొరపెట్టవలసింది, నువ్వు చూడండి, నీ పిల్లలు బాగుపడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళ మంచి ఉద్యోగాలు చేయాలంటే, నీ పిల్లలు కనుక ఒక స్థాయిలో ఉండాలంటే, నీ పిల్లల కొరకు నీవే మొరపెట్టాలి, నీవే ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని సన్నిధి విడవక ఎల్లప్పుడూ దేవునితో దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఇప్పుడు ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పిల్లలు పుట్టడం అనేది ఒక ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుతామా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట 127వ అధ్యాయంలో రాయబడిన మాట చదువుతాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలుగా వారు మేలుకొని వ్యర్థమే. మీరు వేకును లేచి చాలా రాత్రులు అయిన తర్వాత